శంకర్ మంచి గారు, మేషరాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు అనుకూలిస్తున్నాయండి? మేషరాశి వారికి 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా లాభంలో ఉన్నటువంటి రవి, దశమంలో ఉన్న చంద్రకేతువులు. ఈ ఏకాదశార్క యోగము విశేషమైనటువంటి ఆత్మబలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తుంది. ఆందోళన చెందకుండా పనులు ప్రారంభించండి. అతి కష్టం మీద కార్యసిద్ధి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతోనే అన్నీ సాధించుకోవాలి. ఎందుకని ఇక్కడ చంద్రబలాన్ని చూస్తే అది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. అలాగే కేతువు ఛాయాగ్రహము, కేవలం సూర్య బలంతోనే మనం ముందుకు సాగాలి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలి. బంధుప్రీతి పెరుగుతుంది. ప్రయత్నములు వారం మధ్యలో పూర్తి చేసే అవకాశం ఉంది. దైవబలం సదా రక్షిస్తుంది. సులభ మార్గాన్ని అవలంబించండి. ఏ పని చేస్తున్నా దాంట్లో సులభ మార్గం ఏంటి? తక్కువ సమయంతో, తక్కువ శ్రమతో అయ్యేటటువంటి పని ఏది ఉన్నది? ఈ విధమైనటువంటి ఆలోచన విధానంతో మంచి భవిష్యత్తుని సాధించవచ్చు. వివాదరహితంగా, స్పష్టంగా నిర్ణయం తీసుకోవాలి, మాట్లాడాలి. ఒత్తిళ్ళు ఉన్నాయి, ఒత్తిళ్ళకి తలగ్గరాదు. ఏది ధర్మమో మీ మనోధర్మాన్ని పాటిస్తూ ముందుకు సాగండి. నిదానంగా బుద్ధిబలంతో ఆనందం సిద్ధిస్తుంది. కొన్ని విషయాల్లో సందిగ్ధావస్థ చోటు చేసుకుంటుంది. ఆత్మీయుల ప్రమేయంతో అన్నీ సర్దుకుంటాయి. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానించడం చాలా వరకు ఉత్తమ ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ద్వాదశంలో బుధగ్రహ సంచారం జరుగుతోంది కాబట్టి విష్ణు సందర్శనం చాలా వరకు మేలు చేస్తుంది. మేషరాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఈ ద్వాదశంలో ఉన్నటువంటి బుధ దోష నివారణార్థమై పెసల దానం చేయండి. మేషరాశి వారికి ఈ వారంలో ఆత్మబలంతో ముందుకు సాగాలని, అలాగే ఖర్చుల విషయంలో జాగ్రత్త పడాలని, మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని, ఒత్తిడిని అధిగమించాలని